విశ్వాసంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాము. కానీ మనకున్న శక్తులు మనల్ని ఆపివేస్తూ ఉన్నాయి. మన మీద ఉన్న సాతాను బంధకాలు ఆపివేస్తూ ఉన్నాయి. ఆ బంధకాలు విడుదల అవ్వాలంటే ముందుగా నీవు ప్రార్థనలో నీవు అడుగు పెట్టాలి. దేవుని యొక్క మందిరంలో నీవు అడుగు పెట్టాలి. విసగక అడుగు పెట్టాలి. దేవుని యందు విశ్వాసం కలిగి నీకెన్ని శ్రమలున్నా, ఎన్ని శత్రువులున్నా, ఎంతమంది జన సమూహము నీ మీదకి వచ్చినా దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. హల్లెలూయా. దేవుడు కాపుదలిస్తాడు. నువ్వు ఆనందంగా ఉండటానికి దేవుని యొక్క స్థితిని బట్టే. నువ్వు ఈరోజు సంతోషంగా ఉన్నావంటే దేవుడు నిన్ను ఆదరించబట్టే, దేవుడు నిన్ను ఆదుకునబట్టే. ఆ దేవుణ్ణి మర్చిపోతే ఎలా? ఆ దేవుణ్ణి మర్చిపోతే ఎలా? ఆ దేవునికి ప్రార్థన చేయకపోతే ఎలా? ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఎలా? ఆ దేవుని బట్టే నువ్వు ఈరోజు బ్రతుకుతూ ఉన్నావు. ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఈ దీపం వెలుగుతుందంటే దేవుని బట్టే కదా. దేవుని స్తుతి